గవర్నమెంట్ టీచర్లు సార్లంటే టైంకి డ్యూటీకి వస్తున్నామా, పిల్లగాళ్ళకు చదువు చెప్తున్నామా, టైం కాగానే ఇంటికి పోతున్నామా అన్నట్టే ఉంటారు చాలా మటుకు. బడి మంచిగుందా లేదా, క్లాస్ రూమ్లు ఎట్లున్నాయి, కూసునే బెంచీలు కుర్చీలు చక్కగా ఉన్నాయా లేవా అనేటి ఏ పట్టించుకోరాళ్ళు. కానీ అందరట్లుండరులా. కొలువు చేసే బడి కోసం జేబులకెళ్ళి లక్షలు ఖర్చు పెట్టే గిసుంటి సార్లు కూడా ఉంటారు ఆడాడా. గోడల మీద రెయిన్బో లెక్క రంగులు, రకరకాల బొమ్మలు, తీరొక్క తీరు ఆర్టులు, స్లోగన్లు, సైన్స్ బొమ్మలు, మ్యాపులు, ఈక్వేషన్లు, మహనీయులు, జాతీయ నాయకుల బొమ్మలు, క్లాస్ రూమ్లు, ఒక్కొక్క క్లాస్కు మహనీయుల పేర్లు, ప్రిన్సిపాల్ రూమ్లలో డెకరేషన్లు, కాంపౌండ్ గోడల మీద పండ్ల బొమ్మలు, పార్కుల పెంచినట్టు రకరకాల మొక్కలు పెంచుడు, బాత్రూమ్ గోడల మీద కూడా మంచి మంచి రంగుల బొమ్మల ఆర్టులు. ఎట్లుంది డెకరేషన్? ఇదొక సర్కార్ బడి అంటే నమ్ముతారా? ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళలో కూడా ఇంత సీన్ ఉండదులే. మరి అట్లా చేపించింది బల్లే హెడ్ మాస్టర్ కొలువు చేస్తున్న శ్రీనివాస్ సారు. జనగాం జిల్లా పాలకుర్తిలో ఉన్న సర్కారు చిన్నబడిది. 1వ తరగతికి వెళ్ళి 5వ తరగతి వరకు ఉన్న ఈ బల్లే ఈ సారోలు వచ్చే కంటే ముందు 40 మంది పిల్లలే చదువుకునేటోళ్ళట. కానీ ఏడాది కింద ఈ బడికి ట్రాన్స్ఫర్ అయిన ఈ శ్రీనివాస్ సారు కతివ సార్లు టీచర్లు అంతా కూడి బడి హాలత్ మార్చి పారేసిరు మొత్తం. బడిబాట ప్రోగ్రాం కింద ఊరంతా తిరిగి అడ్మిషన్లు పెరిగేటట్టు చేసిర్రు. పడావు పడ్డట్టున్న బడి కోసం సొంత పైసలను ఖర్చు పెట్టి జేబులోకి వెళ్ళి ముద్దుగా సింగారిచ్చిరు. ఇట్లా ఇది చూసిన పిల్లల తల్లిదండ్రులు పిల్లగాలను ఇక్కడికే పంపిస్తున్నారట. ఈ గ్రామం మొత్తం తిరగడం జరిగింది. దాదాపు గడప గడప తిరిగినాం. అప్పుడున్నటువంటి 40 అడ్మిషన్లకు గాను ఇప్పుడు దాదాపు 94 అడ్మిషన్లు ఇప్పుడు రావడం జరిగింది. నేను ఇక్కడే కాదండి, ఎక్కడ పని చేసినా కూడా ప్రతి దగ్గర కూడా నేను ఎంతో అంత సాయం చేసుకుంటూ పిల్లల్ని మేము అభివృద్ధి చేసుకున్నాం. అదేవిధంగా మా పాఠశాలలో ప్రతి ఉపాధ్యాయుడు కూడా తనకు చూసినటువంటి సహాయ సహకారాలు ఎప్పటికప్పుడు అందిస్తారు. వేరే ఏం లేదండి, మీ పిల్లలు మాకు చెప్తే సరిపోతుంది. మేము వాళ్ళకి సంబంధించిన బ్యాగులు, పుస్తకాలు, పెన్నులు, ఎవ్రీథింగ్ ఏది తక్కువ అది ఇస్తాం. ప్రైవేట్లో చెప్పేటి గవ్వే చదువులు, సర్కార్ బల్లే గవ్వే చదువులు, మరి ఎందుకు పైసలు దండుగ చేసుకోవాలి అన్నట్టే మాట్లాడుతుంటూ సారు. అనవసరంగా ఆ డబ్బులను మనం ఖర్చు చేసుకొని అనవసరంగా పిల్లల్ని మీరు ఇబ్బంది పడకంటే ఆ డబ్బులు ఏదైతే ఉందో కనీసం పోస్ట్ ఆఫీసులో లేకపోతే బ్యాంకుల్లో పిల్లల పేరు మీద ఫిక్స్ చేస్తే ఫ్యూచర్ భవిష్యత్తులో వాళ్ళ చదువుల కోసం అన్న కనీసం పనికొస్తాయండి. అక్కడ ఇక్కడ ఏమి తేడా ఏం లేదండి. ఇక్కడ గవర్నమెంట్ చాలా అద్భుతంగా అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఇస్తుంది. 40 మంది ఉన్న కాడ 100 మంది పిల్లలు అయ్యారట. ఇంకా వచ్చే తాపకల్లా ఊళ్ళో ఉన్న పిల్లలందరూ ఈ బల్లనే చదివేటట్టు చేస్తామంటుండు సారు. కానీ బడికి పోతే జీతం వస్తుందని పనిచేసేటోళ్ళు ఉన్న ఈ కాలంలో వచ్చిన జీతాలను పనిచేసే బడి కోసం ఖర్చు చేసుడే గొప్ప ముచ్చట అనిపిస్తుంది. బడి కోసం 400 ఖర్చు పెడితే 40 మాటలు ఆలోచిస్తారు. అసుంటిది 4 లక్షలు ఖర్చు పెట్టుకుంటా అంటే మాటలా అని మస్తు మెచ్చుకుంటున్నారట హెడ్ మాస్టర్ సార్ పనితనం చూసిన వాళ్ళంతా.